అవునా? హల్లెలూయా. మనకున్న శ్రమలను బట్టి మరి మనకు దుఃఖం వస్తూ ఉంటది, మనకు బాధ కలుగుతూ ఉంటది, అవమానం కలుగుతూ ఉంటది. హల్లెలూయా. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కూడా ఏమంటాడు, ఇంకా ఇట్లనేనా నీ పరిస్థితి, నువ్వు మారవు నీ పరిస్థితి మారదు అంటారా అనరా? అవమానపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. నీకు వచ్చిన శోధనేమో కానీ వేరేటోళ్ళ అనే మాటలను బట్టి నీకు ఎక్కువ బాధ అవుతా ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. బాధ అవుతుంది కానీ నువ్వు తిరుగుబాటు చేయొద్దు. హల్లెలూయా. ఆ శోధనను సహించడానికి నువ్వు సిద్ధపడాలి, ఆ శోధనను నువ్వు సహించాలి. హల్లెలూయా. దేవుడు ఎంతవరకైతే ఆ శోధనకు అప్పగించిన అంతవరకు మరి ఆ శోధన నువ్వు సహించాలి. సహించకుండా నువ్వు దేవుని తిరుగుబాటు చేస్తే నువ్వు విడుదల పొందుకోలేవు, ఎలాంటి మేలు పొందుకోలేవు.